ముందుగా అత్తయ్య గారిని అక్షింతలు వేసి ఆశీర్వదించండి మావయ్య. అత్తయ్య, మావయ్య గారి ఆశీర్వాదం తీసుకోండి. ఇప్పుడు ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి. రండి కేక్ కట్ చేద్దరు. రండి, కట్ చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీరిలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ పెళ్లి తొందరగా అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవని. ఇంతకీ రావాల్సిన వ్యక్తి ఇంకా రాలేదేంటి? మీరు ఇందాకటి నుంచి ఎవరి గురించి చూస్తున్నారు? నా దగ్గర అవని దగ్గర ఏదో రహస్యం మెయింటైన్ చేస్తున్నట్టు విషయం చెప్పరేంటి? ఇంత దాకా వచ్చాక దాచడం అనవసరం మీద చెప్పేద్దాం. సరేనండి. ఎవరో కాదు శ్రీకర్, అవనికి కాబోయే భర్త వికాస్. వికాసా? తనని ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తున్నట్టు మాతో ముందుగా ఎందుకు చెప్పలేదు? ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం, అందుకే చెప్పలేదు. సర్ప్రైజా? ఏంటది? వేదా చెప్పు. ఆ సర్ప్రైజ్ ఏంటంటే అవని వికాస్లు ఈరోజు రింగులు మార్చుకోబోతున్నారు. మా పెళ్లి రోజు సందర్భంలో ఆ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఈ సర్ప్రైజ్ నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం. అందుకే రింగులు కూడా కొన్నాం. ఏమండి, ఆ రింగులు చూపించండి. రింగ్స్ నేనే దగ్గరుండి సెలెక్ట్ చేశాను అవని. నీకు వికాస్ కి బాగా సెట్ అవుతాయి. వికాస్ ఈ పార్టీకి వచ్చేయాలి, ఇంకా రాలేదు. కాబోయే భార్యకి చీర కొనుక్కొద్దామని వెళ్ళాడు. వచ్చేస్తాడులే అవని. మొదటి గిఫ్ట్ కదా, సెలెక్ట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టున్నాడు. ఈ ఆలోచనంతా ఎవరిదో తెలుసా అవని? నిహారికది. నిహారిక ఏం చేసినా అవని మంచి కోసమే చేస్తుంది. పాపం, తనకంటే ముందు అవని పెళ్లి జరిగిపోవాలని ఎంత ఆరాటపడిపోతుందో. ఈ విషయం నాతో ముందే చెప్పాలి కదత్తయ్య. నా మాటని కాదనవనే నమ్మకంతో
ఇలా చేశానమ్మా. మాటను కాదందని రింగులు మార్చుకునే విషయంలో ఆడపిల్ల అనుమతి తీసుకోరా అమ్మా? అవని మేనకూడదు కాబట్టే అమ్మకు చెప్పకుండా చేసే హక్కుంటుందిరా. ఆ హక్కు అన్ని విషయాల్లో ఎలా పనిచేస్తుంది? చేస్తుంది తప్పు కానప్పుడు అలాంటి చొరవ తీసుకుంటే తప్పే ఉంది చెప్పు. ఏదో అవని జీవితాన్ని నాశనం చేస్తున్నట్టు ఎందుకంతలా వాదిస్తున్నావు బామ్మర్ది? ఇది వాదించడం కాదు బావా, న్యాయంగా మాట్లాడటం. నువ్వింకేం మాట్లాడకు శ్రీకర్. వికాస్ మీద అవనికి మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మేం చేసిన దాంట్లో తప్పే ఉంది. అత్తయ్య, జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల్లో ఇలాంటి సర్ప్రైజులు ఆనందాన్ని కంటే ఎక్కువగా షాక్కి గురి చేస్తాయి. నేను మీ పెళ్లి రోజు వేడుక గురించి మాత్రమే ఆలోచించాను. నాకు మరో ఆలోచన లేదు. ఏదో పశువుని తీసుకెళ్లి శాలలో కట్టేయండి అన్నట్టు సడన్ గా రింగులు మార్చుకుండాని అంటే ఎలా ఉంటుంది? ఇది కరెక్ట్ కాదు. నేను మాటిచ్చానవని. నువ్విచ్చిన మాట కోసం అవని ఇప్పుడు మనసు చంపుకోవాలా? అవని విషయంలో మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు శ్రీకర్ గారు? అవని ఇప్పుడు వాడెవడో మురళిగాడి చెల్లెలు కాదు, వేదవతి గారి మేనకోడలు. మేనకోడలి జీవితం సరిచేసే విషయంలో సర్వాధికారాలు ఆవిడికుంటాయి. తల్లిదండ్రులు లేని అవరికి తల్లిదండ్రులుగా మారి పెద్ద బాధ్యతను ఎత్తికెత్తుకున్నారు. అందుకు మా నిహారిక సపోర్ట్ చేస్తుంది. అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఎందుకు వెనక్కి లాగుతున్నావు? శేఖర్ గారు, మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి. పిల్లలు కొన్నిసార్లు మంచిని గుర్తించకుండా ఏదేదో మాట్లాడతారు. మనం చేసేది మంచి అయినప్పుడు కాస్త కఠినంగా వ్యవహరించడంలో తప్పే ఉంది. ముందు వికాస్కి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పండి. సరే బావగారు. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. అటు వెళ్ళి చేద్దాం రండి. పదమ్మా. వాళ్ళ పెళ్లి తంతు కూడా అయిపోయింది. వీడింకా రాలేదు. విషయం తెలియగానే అవని మొహం మార్చుకుంటూ వెళ్ళిపోయింది. నా ప్లాన్ అంతా నాశనం చేసేలా ఉన్నాడు. ఈ అవకాశం తప్పిందంటే మళ్ళీ ఇలాంటి అవకాశం తొందరలో రాదు. విక్కీ కాల్ చేసి ఇవ్వు డాడ్. హలో, ఎక్కడున్నావు విక్కీ? ఆన్ ది వే బావా. వేదవతి గారి వాళ్ళ పెళ్లి రోజు కూడా అయిపోయింది. మీ ఎంగేజ్మెంట్ విషయం కూడా రివీల్ అయిపోయింది. అవునా బావా? ఇలా ఇవ్వు డాడ్. విక్కీ, చెప్పు నిహారిక. ఇది నీకు గోల్డెన్ ఆపర్చునిటీ. మిస్ చేసుకుంటావా ఏంటి? అవని నీ మిస్సెస్ అయిన తర్వాత ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు కొనిచ్చుకోవచ్చు కదా. ఇప్పుడంత అర్జెంట్ ఏముందని? ఇంతకీ ఎంత దూరంలో ఉన్నావు? నేను నీకు వెంటనే వీడియో కాల్ చేస్తాను, నువ్వు లిఫ్ట్ చేయి బంగారం. ఏయ్, ఇప్పుడు వీడియో కాల్ ఎందుకు చేస్తానన్నాడు? ఛా, బంగారం అంటూ కొత్త పిలుపుతో ఎందుకు పిలిచాడు? వికాస్ వాయిస్ లో అవనిని తొందరగా చేరుకోవాలనే ఆత్రం కంటే వాడి వర్షన్ వేరేలా అనిపించింది. ఏం జరిగి ఉంటుందో ఏమో. ఫోన్ చేశాడు, లిఫ్ట్ చేయి. హాయ్ బంగారం. రోడ్డు పక్కన కారు ఆపుకొని నవ్వుతూ కూల్గా మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? ఎందుకు వీడియో కాల్ చేశావు? నీ మొహం రోజు చూస్తూ ఉన్నదే కదా. నా మొహం చూపించడానికి కాదు బంగారం, మీకు కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు చూపించాలని ఫోన్ చేశాను. ఏంటవి? బ్యాక్ కెమెరా ఆన్ చేస్తున్నాను, చూడండి.
చూశారు కదా. విక్కీ, ఇప్పుడు అవెందుకు చూపించావు? ఈ సమయంలో వాటితో పనేంటి నీకు? అసలు అసలు నువ్వు ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. నేను చేస్తున్నది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మీరేం చేస్తున్నారో నాకు క్లియర్గా అర్థమైంది. మేమేం చేశాం? ఎందుకు అరుస్తున్నావు? నన్ను దారుణంగా మోసం చేశారు. మోసమా? అవును. ఏంటది? అవనికి పెళ్ళైపోయిందన్న నిజం నా దగ్గర ఎందుకు దాచారు? పెళ్ళైపోయిందంతో నాకు మళ్ళీ పెళ్లి చేస్తారా? అది మోసం కదా? అవనికి పెళ్ళైపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు విక్కీ నువ్వు? నీకు ఎవరో రాంగ్ మెసేజ్ పోస్ట్ చేశారు. చాలు, ఇంకా చాలు. ఇప్పటి వరకు నేను మీ చేతుల్లో మోసపోయింది చాలు. అవనికి పెళ్ళైందన్న విషయం చెప్పాల్సిన వాళ్లే చెప్పారు, తెలియాల్సిన వాళ్ళ ద్వారానే తెలిసింది. నిజంగా అలాంటిదేం లేదు విక్కీ. ఏయ్ నిహారిక, నాతో గేమ్స్ వద్దు. మీరు మోసం చేశారన్నది మీ కంగారులోనే కనపడుతుంది. నేను చాలా చాలా సంతోషంగా వస్తుంటే పిడుగులాంటి ఈ నిజం నాకు తెలిసింది. అందుకే వస్తున్నా. అవని మెడలో తాళి ఉందో లేదో చూసి అప్పుడు మీ మీద పిడుగులా పడతా. రేయ్ విక్కీ, ఇక్కడ మీ నిశ్చితార్థానికి అన్ని సెట్ చేశాం. ఇప్పుడేంట్రా ఈ గోలా? ఎవరో ఏదో చెప్పింది విని నువ్వు అపార్థం చేసుకొని ఆవేశంతో రాకు. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో విక్కీ. చిన్న పిల్లాడికి చాక్లెట్ ఇచ్చి బుజ్జగించినట్టు బుజ్జగించకు. నేనక్కడికి వస్తున్నా. అవని మెడలో ఉన్న తాళిని తెంచబోతున్నా. నేను తీసుకొచ్చే తాళిని కట్టబోతున్నా. ఎవరు అడ్డం వచ్చినా, ఎంతమంది ఆపాలని చూసినా అందర్నీ కాల్చేస్తా. మా పెళ్లి పందిట్లో కాకుండా శ్మశానంలో జరిగిందనుకుంటా. అవనిని నువ్వు చేసుకోవటం కోసం అందరినీ కాలుస్తావా? ఇది మరీ దారుణం రా. దారుణం కాదు, మారణ హోమం సృష్టిస్తాను. అందరూ రెడీగా ఉండండి. అవని మెడలో తాళి కడతాను. ఎదురొచ్చిన వాళ్ళనే కాల్చి చంపేస్తాను. ఇది ఫిక్స్. అవనికి పెళ్ళైందన్న విషయం వీడికెలా తెలిసింది? అదే అర్థం కావటం లేదు. అవ్వనికి పెళ్ళైందని అంటున్నాడు గాని శ్రీకర్ పేరు చెప్పడం లేదు. అంటే శ్రీకర్తో అయినట్టు తెలియదనుకుంటా. వాడొచ్చాక పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. నిహారిక, ఎందుకు ముగ్గురు టెన్షన్గా కనబడుతున్నారు? అబ్బే ఏం లేదు. వికాస్ ఇంకా రాలేదేంటా అని ఫోన్ చేశాము. ఫోన్కి దొరకడం లేదు, అందుకే టెన్షన్గా ఉన్నాం. అంతేనా? అంతే అంతే. రింగులు మార్చుకునే కార్యక్రమం పెట్టుకున్నామని మీకు తెలుసు కదా, ఎందుకిలా చేశాడు? అదే అర్థం కావటం లేదు వదిన గారు. మళ్ళీ మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూనే ఉండండి. తొందరగా ఆ కార్యక్రమం జరిపించేద్దాం. అలాగే. కాసేపట్లో పెద్ద యుద్ధం జరగబోతోంది. దాన్ని మనం ఆపలేం. అదృష్టం ఉంటే ప్రాణాల్ని కాపాడుకుంటాం.
ఎందుకంత స్పీడ్గా వెళ్తారో అర్థం కాదు. వీళ్ళ వల్ల ఎదుటి మనిషి ప్రాణాలకి ఎంత ప్రమాదమో ఆలోచించరు. ఆ విధవైతే మరీ దారుణం. పట్ట పగలు మందు తాగుతూ మరీ కారు నడుపుకుంటొచ్చి నన్ను గుద్దేశాడు. నిన్ను ఒకసారి చేతికి దొరికినట్టే దొరికి మిస్ అయిపోయాడు. ఈసారి కనిపించని వాడి సంగతి చెప్తాడు. ఏమైంది దీనికి? ఈ సమయంలోనే ఆగిపోవాలా? ఆటోలు కనిపించట్లేదు. క్యాబ్ బుక్ చేసినా తొందరగా రాదు. వేదవతి గారిల్లు దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే బెటర్. వికాస్ గారిని మోసం చేస్తారా? వస్తున్నా. ఆ సర్ప్రైజ్ ఏంటంటే అవని వికాస్లు ఈరోజు రింగులు మార్చుకోబోతున్నారు. ముందుగా నీతో చెప్పి చేయాల్సిన కార్యక్రమం నీకు చెప్పకుండా చేయడం వలన నువ్వు ఇబ్బంది పడుతున్నావని మాకు అర్థమవుతోందమ్మా. ఎందుకంత చనువు తీసుకున్నావంటే నిహారిక సర్ప్రైజ్ చేద్దామని చెప్పిందని మాత్రమే కాదు, మేనత్త మేనమామలుగా మాకు నీ మీద హక్కుందని అలా చేశాం. పైగా మీ పెళ్లి విషయం అనుకున్నదే కాబట్టి ముందడుగు వేశాం. చూడమ్మా, నువ్వు మా మేనకోడలు అని తెలిసిన తర్వాత నుంచి నీపై మా బాధ్యత మరింత పెరిగింది. నువ్వు మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎలా భావిస్తున్నావో మేం కూడా నిన్ను కూతుర్లా భావిస్తున్నాం. పైగా వికాస్ చాలా మంచివాడని నువ్వు చెప్పావు కాబట్టే నిర్ణయం తీసుకున్నాం. అయ్యుండొచ్చు, కానీ మీరు మీ పెళ్లి రోజు వేడుకలో ఇలా చేసుండకూడదని నాకు అనిపిస్తుంది. మరో సందర్భంలో ఏర్పాటు చేసుకునుంటే చాలా బాగుండేది. ఎందుకంటే నా మనసు కూడా సిద్ధపడాలి కదా. వికాస్ని రావద్దని నిహారిక వాళ్ళ చేత ఫోన్ చేయించండి అత్తయ్య. శుభకార్యం ముందుకు సాగాలి గాని వెనకడుగు పడకూడదమ్మా. మేము ఏం చేసినా నీ మంచి కోసమే కదా. ఇది వాయిదా పడకూడదు. మా మాట విను. పదండి. నేను ఒప్పుకోను. వికాస్ వచ్చాక ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు నాకు మాత్రమే సొంతం. మరొకరి నీడ నీ మీద పడనివ్వను. మరొకరు భర్తగా నీ జీవితంలోకి రానివ్వను. నిహారిక కుటిల బుద్ధి
మనల్ని సతమతమయ్యేలా చేస్తూ ఉండొచ్చేమో గాని నీకు అన్యాయం జరిగిపోయేంత ఏం జరగదు. ధైర్యంగా ఉండు. మీరు ఓదార్చుతున్నా ఆ వికాస్ వస్తే ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉందండి.